చేసుకుంటారు ఇక అని అంటూ నమస్కారం చేస్తూ వారందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేయగా 16,000 మందికి అందరినీ కూడా అనుగ్రహించినటువంటి వారై వారందరినీ కూడా నేనే అనుగ్రహిస్తూ ఉన్నానని అందరికీ కూడా ఆశీర్వచనం ఇచ్చినాడు. హరయే నమః. గోపాలకృష్ణ భగవానకి, గోపాలకృష్ణ భగవానకి, గోపాలకృష్ణ భగవానకి జై. సమయాభావంతో మన యొక్క కథా విశేషము ఎక్కడి దాకా జరిగినది? 16,000 మందిని వివాహం చేసుకున్నాడు అని ఏమంటూ జరిగినది. అనేక మంది భక్తులను అనుగ్రహించినాడు. వివాహాల తర్వాత ఈ దేవి బయలుదేరి ఇంటికి వెళ్ళిన తర్వాత రుక్మిణ్యాదుల ముందు దేవి చేసినటువంటి విషయాన్నంతా కూడా చెలికత్తెలతో చెప్పగా ఆ చెలికత్తెలు అందరికీ కూడా చెప్తూ ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు యుద్ధాన కింద కూర్చొని ఉంటే మాదేవియే యుద్ధం చేసినది, మాదేవియే యుద్ధం చేసినది అంటే